హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ లాగా అయితే మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకుంటే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఇంకా నేను బిగ్ బాస్కెట్ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి ఏంటని చెప్పి మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇంకా వచ్చిన తర్వాత ఒకసారి క్రాస్ చెకింగ్ అయితే చేస్తున్నాను, ఏంటి ఎలా వచ్చాయి అని చెప్పి. ఇంకా మేమైతే ఎప్పుడూ ఆన్లైన్లో అయితే తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నామంటే ఇంకా మేము ఎవ్రీ వీక్ ఎర్నాకుళం మార్కెట్ అని ఉంటుంది కుర్చీలో అయితే. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి వీక్కి కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళి తెచ్చేస్తారు. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఆన్లైన్లో అత్యవసరం అయితేనే కానీ ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాం. ఇంకా నేనైతే బిగ్ బాస్కెట్ నుంచి అయితే పెట్టాను, చూసారు కదా. ఇంకా పాలు, పెరుగు, బ్రెడ్, బిస్కెట్స్ అన్నీ అయితే పెట్టాను. కొన్ని వెజిటేబుల్స్ అయ్యాయి, చూస్తున్నారు కదా. ఇవన్నిటికైతే నాకు 500 అయితే అయ్యింది. ఇంక ఇవన్నీ వచ్చిన వెంటనే అయితే ఇంకా ఎక్కడవక్కడైతే నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లోని, చూస్తున్నట్టయితే. ఇది ఇప్పుడు ఆన్లైన్లో ఎందుకు కొనవలసి వచ్చిందంటే ఇంకా ఇక్కడ 2-3 డేస్ నుంచి ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ కేరళలో అయితే. ఇంకా కేరళలో వర్షం అంటే చెప్పొద్దు, ఇంకెప్పుడు పడితే అప్పుడు పడుతూనే ఉంటుంది. ఇంక ఈరోజు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నది. ఇంకా వీకెండ్స్లో అయినా ఇంకెందుకులే, అప్పుడు వర్షం పడుతుంది కదా, ఇంకా పాలు పెరిగి ఎలాగో ఆన్లైన్లో పెడుతున్నాం కదా, ఇంక దాంతోపాటు కొంచెం వెజిటేబుల్స్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ కూడా పెట్టేశాను. ఫ్రూట్స్ అయితే ఇంకా నియర్ బై ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి అయితే మా హస్బెండ్ తీసుకొస్తారు కొంచెం వర్షం తగ్గిన తర్వాత. ఇంకా చూసారు కదా, నేను ఇంక ఫ్రిడ్జ్లో అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా వేస్ట్ అంతా ఒక బాస్కెట్ ఒక బ్యాగ్లో అయితే వేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా వర్షాలు పడుతున్న వాళ్ళు అయితే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టవలసి వచ్చింది. ఇంకా పెట్టినప్పుడు ఇంకా పాలు పెరిగి ఎలాగ పెడుతున్నాం కదని చెప్పి ఇంకొంచెం వెజిటేబుల్స్ కూడా అయితే పెట్టేశాను. ఇంకా వచ్చిన వెంటనే అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా నాకు కిచెన్ లుక్ అయితే ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. నేను నైట్ టైం పడుకున్నప్పుడు అయితే నా కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసుకొని అయితే పడుకుంటాను. మీ అందరూ అనుకోవచ్చు వీడియోస్ గురించి క్లీన్ చేస్తున్న, వీడియోస్ గురించి అయితే ఏమీ కాదు. నేను అయితే ఎప్పుడు వీడియోస్ తీసినా తీయకపోయినా నా కిచెన్ అయితే ఇలాగే అయితే ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే నేనైతే టీ అయితే పెట్టడానికి అయితే పాల ప్యాకెట్ అయితే తీసాను. నేను ఇది వీకెండ్స్లో అయితే పెడతాను, టీ అనేది కానీ కాఫీ కానీ డైలీ అయితే పెట్టుకోను. ఇంకా మా హస్బెండ్ సాటర్డే సండే ఇంట్లో ఉంటారు కాబట్టి ఆయనకి ఆఫీస్లో అలవాటు అయిపోతుంది కదా వీక్ అంతా. అందుకని చెప్పి 2 డేస్ అయితే నేను ఇంట్లో పెడతాను. ఆ 2 డేస్ ఆయనకి ఇచ్చినప్పుడు అయితే నేను కూడా ఆయనతో పాటు కంపెనీగా అయితే తాగుతాను. ఇంకా నేనైతే ఇంకా టీ పెట్టాను, చూస్తున్నారు కదా. స్టవ్ ఆన్ చేసేసి ఇంకా పాలైతే వేసేసుకున్నాను, గిన్నెలో పాలైతే మరగపెడుతున్నాను టీ పెట్టడానికి. ఇంకా ఇది ఫ్రెండ్స్, మా ఆయనకైతే టీ అయితే ఇచ్చేయాలి మంచిగా. మా పాప మా హస్బెండ్ అయితే పడుకున్నారు. మా బాబు నేనైతే లేచేసి మార్నింగే కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాము. ఇంకా దాని తర్వాత చూస్తున్నారు కదా, టీ అయితే పెట్టాను. మా హస్బెండ్కి అయితే కొంచెం అల్లం ఆ ఫ్లేవర్ అయితే నచ్చదు, కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పి. కాకపోతే నాకు ఆ ఫ్లేవర్ అయితే ఇష్టము, నాకు స్వీట్గా కొంచెం అల్లంగా కొంచెం ఆ స్పైసీ అయితే ఇష్టం. అందుకని చెప్పి నేను లైట్గా అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకొని ఇంకా బిస్కెట్స్ తినాలనిపించింది మార్నింగే, అందుకని చెప్పి ఇంకా ఆన్లైన్లో ఇంకా పెట్టినప్పుడే అవి కూడా పెట్టాను ఆర్డర్. ఇంకా టీలో ముంచుకొని బిస్కెట్స్ అయితే తినేయాలి. ఇంకా మా ఆయన అయితే పడుకున్నారు కాబట్టి ఇంకా ఆయనకి వెళ్ళి బెడ్ టీ అయితే ఇచ్చేయాలి. చూస్తున్నారు కదా, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మంచి 2 రెసిపీస్ అయితే సింపులే నా స్టైల్ ఎలా చేస్తానో అయితే చూపించేస్తాను, చూసేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదా, మంచిగా టీయా బిస్కెట్లు. అలాగే మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టీ తాగినప్పుడు కాఫీ తాగినప్పుడు అయితే వాటర్ తాగుతారు, కాఫీ కానీ టీ కానీ. ఇంకా పడుకున్న వాళ్ళని అయితే లేపేసి మంచిగా వాటర్ అయితే ఇచ్చేసాను. వాటర్ తాగిన తర్వాత టీయా కాఫీ ఏదైనా తాగుతారు మా ఆయన. ఇంకా మా ఆయనకి ఇంకా లేపేసి ఇంకా వాటర్ ఇచ్చిన తర్వాత టీ కూడా ఇచ్చేసాను. ఇంకా మా ఆయన దగ్గర కూర్చొని కొంతసేపు ప్రశాంతంగా ఇంకా మంచిగా అయితే మాట్లాడుకుంటున్నాము.
నార్మల్ డేస్ అయితే ఇద్దరికి బిజీగా ఉంటాము. నాకు కుకింగ్, ఇంట్లో వర్క్, పిల్లల్ని చూసుకోవడం నా పని నాకు సరిపోద్ది. ఇంకా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళి రావడము, ఇంకా ఆయన టెన్షన్స్తో ఆయన కూడా ఉంటారు. ఇంకా ఫ్రీగా కూర్చొని ఇంకా నార్మల్ టైంలో మేము టీ కాఫీ అయితే ఏం తాగం. ఇంకా ఆయన ఉన్న వాళ్ళైతే నేను ఇప్పుడు పెట్టాను. ఇంకా అందులో మా బాబు కూడా అయితే వచ్చారు. వచ్చి మమ్మీ నాకు కూడా పాలు కావాలని చెప్పి అన్నాడు. సరే నేను తాగేసాక మీకు కూడా ఇస్తానని చెప్పి అన్నాను. మా పాప అయితే పక్కనైతే పడుకుంది, చూశారు కదా, మంచిగా అయితే పడుకుంది. తనైతే ఇంకా లేగలేదు. ఇంకా వాతావరణం ఫుల్గా వర్షం అయితే పడుతుంది, చాలా కూల్గా అయితే ఉంది క్లైమేట్ అయితే. ఇంకా వేడిగా టీయా బిస్కెట్లు అయితే తాగేసాము. ఇంక ఇది మార్నింగే చూస్తున్నారు కదా. ఇంకా అయిపోయిన తర్వాత మా హస్బెండ్తో మా బావతో కొంచెం సేపు అలా మాట్లాడుకుంటూ అలా అయితే ఇంకా నా మార్నింగ్ డే అయితే ఇలా స్టార్ట్ చేశాను. మీరు చూస్తున్నట్టయితే మా బాబుకి అయితే ఒకటి నేర్పించాను, మమ్మీ లక్కీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఇంకా అదైతే ఆడుతున్నాడు, చూసారా, మమ్మీ లక్కీ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అని చెప్పి నేర్చేసుకున్నాడు ఫైనల్గాన. ఇంకా మా ఆయన ఏదో చెప్తున్నారు పక్కన. ఇంకా అలా ఇంకా మన సామ్రాజ్యానికి అయితే వచ్చేసాము. ఇంకా ముచ్చట్లు అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసి మా పిల్లలకైతే పాలైతే మరగబెడుతున్నాను, చూస్తున్నారు కదా. వీళ్ళకైతే డైలీ పాలైతే ఇస్తాను, కానీ ఇంకా ఒకేలాగా బూస్ట్ అయితే వేసి ఇవ్వను. ఒక్కొక్క టైంలో బూస్ట్లో వేస్తాను, ఒక్కొక్క టైంలో బనానా జ్యూసు పాలు వేసి మిక్స్ చేసి ఇచ్చేస్తాను. ఇంకొక టైంలో అయితే నైట్ టైము డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టి మార్నింగే లేచి ఇంకా డ్రై ఫ్రూట్స్, బనానా, పాలు అన్నీ వేసి ఇంకా అవి కూడా మిక్సీ పట్టి ఇంకా అలాగా ఏదో ఒక విధంగా అయితే వాళ్ళకి పాలైతే అందిస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, మా పాపకి బాబుకి అయితే బూస్ట్ అయితే కలిపేశాను. మా పాప అయితే పడుకుంది కాబట్టి అదే తన గ్లాస్ పక్కన పెట్టేసి మా బాబుకి అయితే ఇచ్చేయాలా. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కొంతసేపు అయితే మంచిగా ఆడుకున్నాడు. ఎక్సర్సైజ్లు చేసేసి ఇంకా బుక్స్ అయితే తీసాడు. ఇంకా మేము బిస్కెట్లు తిన్నాం కదా, వాడు కూడా అయితే మమ్మీ నాకు బిస్కెట్స్ కావాలని చెప్పి అడిగాడు. ఇంకా వాడికి కూడా బిస్కెట్స్ బూస్ట్ అయితే ఇచ్చేసాను. సూపర్ అని చెప్పి అంటున్నాడు. ఓకే తినని చెప్పేసి ఇంకా నేను కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. కిచెన్లోకి వచ్చి ఇప్పుడు నాకు బ్రెడ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేయండి. ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టమాటో, ఒక క్యారెట్, ఒక కుకుంబర్ అంతా పడదు, ఒక చిన్న హాఫ్ పీస్ అయితే పడుతుంది. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ సాసులు, ఇంకా టమాటా సాసు, ఒక కొంచెం సరిపడా సాల్ట్, బ్లాక్ పెప్పర్ పొడి, ఇంకా అన్నీ వేసేసి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నార్మల్గా పిల్లలకి వెజిటేబుల్స్ ఇస్తే తినరు కదా, ఇంకా ఇలాగైతే పెడితే కొంచెం హెల్తీగా ఉంటారు కదా అని చెప్పి నేను వాళ్ళకి మ్యాక్సిమం హెల్తీగా ఉన్న ఫుడ్స్ అయితేనే ప్రిఫర్ చేస్తాను. బ్రెడ్ శాండ్విచ్ చేద్దామని చెప్పి ఈరోజైతే అనుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఆర్డర్ పెట్టాను కదా, శాండ్విచ్ బ్రెడ్. ఇందుమీనైతే మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఆనియన్, టమాటా, క్యారెట్, కుకుంబరు ఇవన్నీ అయితే వేసేసి ఇంకా చీజ్ అయితే వేసేసి ఇంకా దానిపైన ఇంకో బ్రెడ్ అయితే పెట్టేసి క్లోజ్ చేసేయడమే. ఇంక ఇదే ఫ్రెండ్స్ మనం బ్రెడ్ శాండ్విచ్. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసినట్టుంటే మీరే స్టైల్లో చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఇక్కడ ఒక తవా అయితే పెట్టేసుకొని తవా వీటెక్కిన తర్వాత మనం ముందుగా స్టెప్పింగ్ అది పెట్టాం కదా బ్రెడ్స్ మీద, అదైతే పెట్టుకోవాలి. ఇంకా పెట్టుకున్న తర్వాత మంచిగా బటర్ అయితే వేసుకొని రోస్ట్గా అయితే కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, బాగుంటుంది టేస్టీగా. పిల్లలు కూడా క్యారెట్ తినచ్చు. ఇందులోనే క్యారెట్ ఉంటుంది, ఆనియన్ ఉంటుంది, టమాటో ఉంటుంది, కుకుంబర్ ఉంటుంది, అన్నీ హెల్దీ కాబట్టి పిల్లలు కూడా తినచ్చు. డైలీ అని పెట్టవచ్చు అని చెప్పట్లేదు, కానీ అప్పుడప్పుడైతే పర్వాలేదు. ఇంక ఇలా అయితే కాల్ చేశాను, చూసారు కదా. ఇంకా మా పిల్లలకి, మా హస్బెండ్కి అయితే ఇంకా ఇలా అయితే ఇచ్చేసాను. పిల్లలకైతే ఇష్టం ఉంటే టమాటా సాస్ కూడా వేసి ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళు కూడా లేసి అయితే బ్రష్లు అయితే చేసేసారు. ఇంకా టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే పెట్టేశాను. చూడండి బాగుందని చెప్పి అంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసాయి. బయటకు చల్లని క్లైమేట్కి వేడిగా బ్రెడ్ శాండ్విచ్ అయితే తింటున్నారు. ఇక్కడ మన కిచెన్లో అయితే ఇంకా వెజ్ పలావ్ అయితే చేస్తున్నాను. టుడే రెసిపీ అయితే ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని మంచిగా కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, జీడిపప్పు, బిర్యానీ సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, బిర్యానీ ఐటమ్స్
అవన్నీ వేసుకొని అయితే కుక్కర్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక టమాటా, ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక చిన్న క్యారెట్, ఒక పొటాటో కట్ చేసుకొని ప్లేట్లో అయితే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ చూసారు కదా. ఇంకా మన మసాలాలన్నీ వేగిన తర్వాత బిర్యానీ ఐటమ్స్, ఇంకా ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, పొటాటో, క్యారెట్ వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిల్ మేకర్ చూసారు కదా. ముందుగా అయితే హాట్ వాటర్లో అయితే నేను తీసేసుకున్నాను. హాట్ వాటర్ మరబెట్టి ఇంకా అవన్నీ మంచిగా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను బౌల్లో వేసుకొని. ఇంకా ఆనియన్స్ వేగడానికి అయితే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అవి కూడా బాగా వేగిన తర్వాత టమాటాస్ అయితే వేస్తున్నాను. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని అందులో ఉన్న టమాటాస్ బాగా మగ్గిన తర్వాత అయితే మనం మిల్ మేకర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేశాను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మీద అయితే మనం ఒకసారి అయితే మూత పెట్టుకొని అయితే ఒక 5-10 మినిట్స్ ఉంచిన తర్వాత మూత అయితే తీయాలి. ఇంకా బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అయితే యాడ్ చేయాలి. నేను ఒక గ్లాసున్నర అయితే రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక 10-15 మినిట్స్ అయితే అవుతుంది ఇది నానబెట్టుకొని. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయకముందు అయితే మీరు నానబెట్టుకుంటే ఆ టైం అయితే సరిపోతుంది మనకి. ఇంకా రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అలా ఉంచారనుకో మంచిగా రైస్ అన్నది బాగా ఏగుతాయి, మసాలాలన్నీ బాగా పడతాయి. ఈ టైంలో మనం గ్లాసున్నర రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. నేను కుక్కర్లో పెడుతున్నాను చూస్తున్నారు కదా. ఇంకా ఈ టైంలో అయితే మనకి సాల్ట్ అది ఏమైనా సరిపోతుందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చాలకపోతే వేసుకోండి, సరిపోతే ఓకే. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అప్ అయితే ఇంకా మనం 2 స్పూన్స్ గీ అయితే వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవడమే. నేను ఆల్రెడీ ముందుగానే కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఏం వేసుకోలేదు. కుక్కర్ మూత పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్ అయితే రానిస్తే మనకి మంచిగా అయితే 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన వెజ్ పలావ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, తొందరగా చల్లగా అయిపోద్దని చెప్పి నేను వెంటనే హాట్ బాక్స్లో అయితే వేసేసాను. హాట్ బాక్స్లో వేసేసి మంచిగా అయితే మూత అయితే పెట్టేసాను. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇంకా పక్కన హాట్ బాక్స్ అయితే ఉంది కదా, అందులో అయితే నేను దీనికి కాంబినేషన్గా అయితే పెరుగు పచ్చడి అయితే చేసి పెట్టాను. ఇంకా వెంటనే అయితే నేనైతే చూసారా స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా కుకింగ్ మార్నింగ్ టిఫిన్ అయిపోయింది, లంచ్ కూడా ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే ఒక సైడ్ నుంచి అయితే క్లీన్ చేసుకుని అయితే వచ్చేసాను. ఇంకొకసారి నా కిచెన్ లుక్ అయితే చూసాను ఫ్రెండ్స్. మరి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడ ఉన్న సామాన్లన్నీ అయితే పట్టుకెళ్ళి నేను సిట్అవుట్లో నేను ఎక్కడైతే తోముతానని చెప్పి ఆల్రెడీ హోమ్ టూర్ వీడియోలో కూడా చెప్పాను. ఇంకా సిట్అవుట్లో అయితే మొత్తం సామాన్లన్నీ ఇక్కడ ఒక సింక్ అయితే ఇచ్చారు సపరేట్గా. నాకు ఇక్కడైతేనే బాగా పీస్ఫుల్గా ప్రశాంతంగా తోమాలనిపిస్తుంది ఎన్ని సామాన్లన్నా సరే. ఇంకా క్లైమేట్ చూస్తూ వాతావరణం చూస్తూ అయితే మంచిగా తోమేశాను. ఇంకా అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆయనతో మాట్లాడుతూ అయితే మొత్తానికి నా సామాన్లన్నీ అయితే ఒకటి అయితే క్లీన్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, మన కిచెన్ పని, వంట పని అయిపోతే మన ఆడవాళ్ళకి చాలా పెద్ద పని అయిపోయినట్టు అయితే ఉంటుంది. ఇంకా నేను వీకెండ్స్లో అయితే కొంచెం తొందరగా పని చేయడానికి అయితే ఇష్టపడతాను. ఎందుకంటే మా హస్బెండ్తో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా పిల్లలతోని, హస్బెండ్తో అని చెప్పి. ఇంకా ఫైనల్గా కుకింగ్ అయితే ఎంత అయిపోయింది. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా మొత్తం వచ్చిన సామాన్లన్నీ కూడా అయితే క్లీన్ చేసేసాను చూసారా. ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసి ఇంకా సోప్ అన్నీ క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టేశాను. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నట్టు కదా నా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇన్ని సామాన్లు అయితే నేను మార్నింగ్ నుంచి అయినవన్నీ తోమేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి, మా పిల్లలకి అయితే ఇంకా వెజ్ పలావ్, ఇంకా రైతా అయితే పెట్టేశాను. ఇంకా కుకుంబర్ అయితే కట్ చేసి పెట్టాను. బాడీ కూల్గా అయితే ఉంటుంది కదా.
ఇంకా ఇందులో మనం ఎటువంటి కారం అది వేయలేదు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి గరం మసాలాతోని కారం అయితే సరిపోతుంది. ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలకి అదిని పర్వాలేదు, మేమైతే ఎక్కువ స్పైసీగా తింటాం కాబట్టి మాకైతే సరిపోయింది. మా హస్బెండ్ కూడా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు మంచిగా. ఇంకా ఆయనకి వెళ్ళి అయితే ఫుడ్ అయితే ఇచ్చేసాను. ఫుడ్ అయితే తినేసి చాలా బాగుందని చెప్పి అంటున్నారు. నేను ఇంక ఫుల్గా అయితే ఖుషి అయిపోయాను. ఇంక మార్నింగ్ నుంచి కష్టపడిందంతా ఒక్క మాటలో అయితే పోయింది. ఇదే ఫ్రెండ్స్ మా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో వీడియోతో మీ ముందుంటాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.